ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే లగ్నానికి ఎవరు శుభులు ఎవరు పాపులు అంటే ఏంటంటే లగ్నానికి ఎవరు యోగిస్తారు ఎవరు యోగించరు. యోగించడం అంటే ఏంటి, యోగించకపోవడం అంటే ఏంటిది? యోగించడం అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు, యోగించకపోవడం అని అంటే వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వరు, అది అర్థం. అయితే దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే వింశోద్ధరి దశా విధానం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. సో లగ్నాన్ని బట్టి లగ్నానికి యోగించే గ్రహాల యొక్క దశలు గనక వచ్చినట్లయితే మీకు అవి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. లగ్నానికి యోగకారకులు కానీ ఎవరైతే ప్లానెట్స్ యొక్క దశలు వస్తాయో ఆ దశలు మనకి యోగించవు. కానీ ఫస్ట్ అసలు ఏ లగ్నానికి ఎవరు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు ఎవరు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వరు అనేది మనం ఒక శాంపిల్ చార్ట్ వేసుకుని తెలుసుకోవాలి, అప్పుడే అర్థమవుతుంది. సో నేను ఒక శాంపిల్ చార్ట్ డ్రా చేస్తాను. ఏ లగ్నానికైనా కూడా ఎవరెవరు యోగిస్తారు ఎవరెవరు యోగించరు అనే విషయం తెలుసుకోవాలంటే 4 పాయింట్స్ ఉన్నాయి ముఖ్యంగా. ఈ 4 పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా ఏ లగ్నానికి ఏ దశలు యోగిస్తాయి ఏ దశలు యోగించవు అనేది ఇట్లా చూడంగానే అలా చెప్పేయచ్చు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ప్రతి లగ్నానికి 1, 5, 9 స్థానాల అధిపతులు ఎవరైతే ఉంటారో, అధిపతి అంటే ఏం లేదు, ఆ రాశి యొక్క ఆ లగ్నం యొక్క ఆ రాశి యొక్క అధిపతి, రాశి యొక్క అధిపతి. అధిపతి అంటే ఓనర్, అంటే ఆ రాశికి ఎవరు అధిపతిగా ఉంటారు, ఎవరి రాశి అది అనేది అర్థం, అంతే. ఇప్పుడు చూడండి, మనం ఉదాహరణకి మేష లగ్నాన్ని తీసుకుందాం. ఎందుకంటే న్యాచురల్ జోడియాక్ సైన్లో ఇది మొదటిది కాబట్టి ఉదాహరణకి మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి 1, 5, 9 ఈ లగ్నానికి గనక 1, 5, 9 స్థానాధిపతుల దశలు వచ్చాయి అనుకోండి. వింశోద్ధరి దశ ప్రకారం ఎవరు? కుజుడు, తర్వాత రవి, తర్వాత గురువు. ఈ దశలు కనుక వస్తే ఈ యొక్క లగ్నానికి యోగిచ్చేస్తాయి, ఏమీ ప్రాబ్లం లేదు. ఇది ఫండమెంటల్ రూల్ 1. ఎవరు యోగించరు అనే విషయం మనం తెలుసుకోవాలి అని అనుకుంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఏంటి అనంటే రాసుల్ని 2 రకాలుగా డివైడ్ చేశారు. దాన్ని ఏంటంటే సరిరాశులు, బేసి రాశులు, సరిరాశులు అని 2 రకాలుగా డివైడ్ చేశారు. 1వ నెంబర్ ఏంటిది? బేసి సంఖ్య కాబట్టి ఇది బేసి రాశి. 2వ నెంబర్ ఇదేంటిది? సరి సంఖ్య కాబట్టి ఇది సరిరాశి అవుతుంది. దీనికి రూల్ ఏంటంటే రూల్ నెంబర్ 1, బేసి రాశులకి అష్టమ వ్యయాధిపతులు పాపులు కారు. రూల్ నెంబర్ 2, సరి రాశులకి ద్వితీయ షష్టాధిపతులు పాపులు కారు. అంతే, చాలా సింపుల్. సహజంగా దుస్థానాలు అని అంటారు. ఏంటివి? 3, 8, 12 స్థానాలని దుస్థానాలు అని అంటారు. సహజంగా ఏ లగ్నానికైనా కానీ 3, 8, 12 స్థానాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపులుగా ఉంటూ ఉంటారనమాట. అంటే వాళ్ళు యోగించారని అర్థం, వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వరు. ఎందుకనంటే 3 ఏంటిది? కష్టపెట్టడం, 8 ఆకస్మికంగా జరగడం, 12 డిసప్పాయింట్మెంట్ క్రియేట్ చేయడం, ఇలాంటి టైప్ ఆఫ్ రిజల్ట్స్నే ఇస్తూ ఉంటాయి. 8 ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవ్వచ్చు. 12 ఏంటిది? జర్నీస్కి సంబంధించి కావచ్చు, నిద్రకు సంబంధించింది కావచ్చు, లాసెస్ సంబంధించింది కావచ్చు, ఖర్చుకు సంబంధించింది కావచ్చు, ఇలాంటి అనేక రకమైన టఫ్ రిజల్ట్స్ ఇస్తాయి. అందుకే ఆ స్థానాధిపతులు ఆ లగ్నాలకి సరిగా యోగించరు. అయితే బేసి లగ్నాలకేమో 8, 12 స్థానాధిపతులు అయినప్పటికీ వాళ్ళు యోగిస్తారు. ఎందుకనంటే వాళ్ళు మరో ఆధిపత్యం కలిగి ఉంటారు. అంటే ఏంటంటే ఉదాహరణకు చూసుకుంటే మేష లగ్నం బేసి లగ్నం, దీనికి 12వ స్థానాధిపతి గురువు అయినప్పటికీ కూడా ఇక్కడ 9వ స్థానాధిపతి అయ్యాడు. ఒక కోణాధిపత్యం వచ్చింది కాబట్టి మరో ఆధిపత్యం నెగిటివ్ రిజల్ట్ ఇచ్చినా ఇక్కడ యోగిస్తుంది. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒకసారి మంచి చేశాడు, మరోసారి చెడు చేశాడు, బ్యాలెన్స్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మేష లగ్నానికి ఈయన వ్యయాధిపతి అయినా భాగ్యాధిపతి, చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని పెద్దగా కన్సిడర్ చేయట్లేదు. కాబట్టి ఈయన శుభుడే అవుతాడు. అలానే
ఈ యొక్క లగ్నం సింహ లగ్నానికి ఇది కూడా బేసి లగ్నమే కదా, దీనికి వ్యయాధిపతి చంద్రుడు అయిన పాపి అయినప్పటికీ కూడా రవికి మిత్రుడే కదా, అందుకని ఈ యొక్క లగ్నానికి వ్యయాధిపత్యం వచ్చినప్పటికీ కూడా చంద్రమహర్దశ యోగిస్తుంది, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు ఏ లగ్నాలకి ఎవరెవరు యోగిస్తారనేది మనం తెలుసుకోవాలని అనుకుంటే ఒక బేసి లగ్నం ఒక సరి లగ్నం చూద్దాం, ఈజీగా మనకి ఐడెంటిఫై అయిపోతుంది. ఏ లగ్నం మేష లగ్నం తీసుకుందాం. మళ్ళీ బేసి లగ్నం కదా, చూడండి 2వ స్థానం మారక స్థానం, తర్వాత 7వ స్థానం కూడా మారక స్థానం. శుక్రుడు ఈ లగ్నానికి పాపి, ఒకవేళ మేష లగ్నానికి శుక్రదశ జరుగుతుంది అనుకోండి, అది యోగించదు. ఏది ఫండమెంటల్గా నేను చెప్పేది, శుక్రదశ యోగించదు. తర్వాత తృతీయ షష్టాధిపతి అయిన బుధుడు, సో బుధుడు కూడా యోగించడు. ఎందుకనంటే 6వ స్థానం కూడా రోగస్థానం, అదంతా యోగకారకమైంది కాదు కాబట్టి అది కూడా యోగించదు. తర్వాత కుజుడికి చంద్రుడు మిత్రుడే, సో చంద్రదశ యోగిస్తుంది, దానికి ఏమీ ప్రాబ్లం ఏమీ లేదు. తర్వాత రవి యోగకారకుడు, ప్రాబ్లం ఏమీ లేదు. కుజుడికి చూడండి మళ్ళీ అష్టమాధిపత్యం వచ్చింది, అయినప్పటికీ కూడా కోణాధిపత్యం ఉంది కనుక పాజిటివ్ రిజల్ట్స్. నెక్స్ట్ ఎవరికి ఏ ఆధిపత్యాలు వచ్చినా నెగిటివ్ ఆధిపత్యాలు వచ్చినప్పుడు మరి ఒక కోణాధిపత్యం ఉండాలి, ఉంటేనే యోగిస్తుంది, లేకపోతే యోగించదు. నెక్స్ట్ మకరం కుంభం 10, 11కి శని అధిపతి, ఈయన ఈ లగ్నానికి యోగకారకుడు కాదు, ఎందుకనంటే ఎక్కడ కోణాధిపత్యమే లేదు కాబట్టి 11ని కోణాధిపత్యంగా తీసుకోకూడదు, అది కోణస్థానం మాత్రమే, కోణాధిపత్యం కాదు. తర్వాత 12 గురువు కాబట్టి భాగ్యాధిపతి కాబట్టి మేష లగ్నానికి యోగిస్తాడు. అదేవిధంగా వృషభ లగ్నానికి చూడండి ఎగ్జాంపుల్, వృషభ లగ్నానికి ఎవరు అధిపతి? శుక్రుడు అధిపతి. ఏంటిది? శుక్రుడే షష్టాధిపతి అయ్యాడు. చూడండి రూల్ ఏంటిది, షష్టాధిపతి అయినప్పటికీ కూడా కోణాధిపత్యం అంటే 1 ఉంది శుక్రుడికి, అంటే లగ్నాధిపతి కనుక యోగిస్తాడు. అదేవిధంగా ఏంటిది, శుక్రుడికి వృషభ లగ్నానికి అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క వృషభ లగ్నం సరి లగ్నానికి 6వ అధిపతి శుక్రుడైనా యోగించాడు, ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ బుధుడు ద్వితీయాధిపతి, అదేవిధంగా పంచమాధిపతి, కోణాధిపత్యం ఉంది కాబట్టి యోగిస్తాడు. తర్వాత వృషభ లగ్నానికి తృతీయాధిపతి చంద్రుడు పాపి అవుతాడు, చతుర్థాధిపతి రవి కూడా పాపి అవుతాడు. నెక్స్ట్ కుజుడు సప్తమాధిపతి, మారక స్థానం కాబట్టి అది ఫేవరబుల్ రిజల్ట్ ఇవ్వదు. తర్వాత గురువు అష్టమాధిపతి కాబట్టి వృషభ లగ్నం నుంచి లెక్క పెట్టండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో కాబట్టి గురువు కూడా వృషభ లగ్నానికి ఫేవరబుల్ రిజల్ట్ ఇవ్వడు. తర్వాత మకర రాశి శనిది 9వ స్థానం అవుతుంది వృషభ లగ్నానికి, కాబట్టి శని ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తాడు. తర్వాత కుంభరాశికి కూడా శని అధిపతి, 9, 10 స్థానాలకు అధిపతి, ఒక కోణాధిపత్యం వచ్చింది కాబట్టి ఆయన యోగిచ్చేస్తాడు. తర్వాత 11కి గురువు అధిపతి, అష్టమాధిపత్యం ఉంది, తర్వాత ఫేవరబుల్ రిజల్ట్ కాదు, ఆల్రెడీ అది ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి వృషభ లగ్నానికి యోగించే గ్రహాలు ఎవరు? శుక్రుడు, బుధుడు, గురువు. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలని అనుకుంటే మళ్ళీ ట్రయాంగిల్ గీసుకోవడమే ఈజీగా, 1, 5, 9 గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఎవరి జాతకమైనా తీసుకుని 1, 5, 9 లాట్స్ దశలు జరుగుతున్నాయా చూడండి, చూస్తే వాళ్ళకి బాగుందా పీరియడ్ లేదా చూడండి, కొన్ని టెస్ట్ చేయండి జస్ట్ స్టార్టింగ్ లాగా. జాతక చక్రం ఎలా తయారు చేసుకోవాలి? ఇంటర్నెట్లో ఏ వెబ్సైట్లో మీ డీటెయిల్స్ కొట్టినా వచ్చేస్తాయి, లేదనంటే ఏదన్నా శాంపిల్ సాఫ్ట్వేర్ని వాడి మీరు జాతక చక్రం తయారు చేసుకోవచ్చు. లగ్నం ఏందో ఐడెంటిఫై చేయండి, లగ్నంలో సాఫ్ట్వేర్లో లా అని కనిపిస్తుంది, లా అని కనిపించిందే లగ్నం అనమాట. సో ఇప్పుడు మనకు ఏ లగ్నానికి ఎవరు యోగిస్తారు ఎవరు యోగించరో మనం క్లియర్గా చెప్పేసుకున్నాం. సో లగ్న పాపులు లగ్న శుభులు ఇది మనకి కన్సిడరబుల్ అయిపోయింది.